యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు అందరికీ ప్రపంచాన్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని, వాక్ విశ్వరూపంగా పట్టుకున్న వారిగా మేము అందుబాటులో ఉన్నాం. మాస్టర్ మైండ్గా మాకు మరణం లేని స్టేచర్లోకి కాలమే మమ్మల్ని న్యాచురల్గా సాక్షిగా డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ ప్రకారం మేము అందుబాటులో ఉన్నాం. ఎందుకంటే ఇంకా మనుషులు మెటీరియల్ ప్రపంచం ఆధీనంలోకి వెళ్ళిపోయి యాంత్రిక ప్రపంచం, ఇక్కడ వస్తు విశేషాలు, భౌతిక సుఖాలు కొద్దీ, అలాగే పరికరాలు కొద్దీ మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతికేయాలనే ఆతురలో మాలాంటి సగటు మనుషుల్ని ఎలాగన్నా మనుషులుగా డీల్ చేసేయటం వల్ల ఇంకా మనిషి యాంత్రికత్వం పెరిగిపోయిన అటువంటి స్థితి నుంచి మమ్మల్ని ఏదో రకంగా అదే పద్ధతిలో ఇంచుమించు ఇంకా మీరు ఎలాగైనా మనుషులుగా చెలగాట పడిపోతుంటే ఆ చెలగాట పడిపోయిన మైండ్లే నుంచే ఎలాగైనా మైండ్గా రైజ్ అయిన తీరు అనమాట. నా మైండ్కి ఈ డిసిప్లిన్ ఉంది, ఈ పద్ధతి ఉంది అని మీకు అనిపించదు. అదే చెప్తున్నాను మొదటి నుంచి మళ్ళీ నాకు ఈ చదువు ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది, నేను ఈ పెద్ద ఈ చిన్న, నేను పలానా కులం కాబట్టి ఇంకా కాపాడే తల్లిదండ్రులు ఇంకా అక్కడికి వచ్చేసేయని చెప్తాను. మీరందరూ వాళ్ళ పిల్లలు, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ అనమాట. మీరు గురువులుగా ఉంటాం, ఇంకొకళ్ళుగా ఉంటాం, మీ హిందువులని కానీ, ముస్లిమ్స్ అని కానీ, ఇంకొక కులం అని కానీ, మతం అని కానీ, ఏది నేను చాలా రిచ్ అని కానీ, నాకు చాలా అనుభవం ఉంది లేదు అని కానీ, ఇప్పుడు నేను చాలా బలంగా ఉన్నాను, తెలివిగా ఉన్నాను, నాకు బోల్డ్ మంది సపోర్ట్ ఉన్నారు, ఇవేవి ఇంకా వదిలిపెట్టడం అంటే మరి ఈజీగా మామూలుగా మనుషులుగా వదిలిపెట్టలేము. అందుకేం చేశాడు, మీలోనే ఒక మైండ్ పైకి లేపి ఏదో రకంగా మాస్టర్ మైండ్గా ముందుకు తీసుకొచ్చాడు. ఎవరో ఇవన్నీ నడిపినవాడు, నా ద్వారా పలికినవాడు, మీకు ఎలా తెలిసాడు సాక్షులకి? అలా అందుబాటులో ఉన్నారు. ప్రకృతి పురుషుడు లయగా, ఆ నిజానికి ప్రకృతి పురుషుడు లయ అంటే ఏంటి? ఇంకా అదే సర్వోన్నత శక్తి అనమాట. ఇప్పుడు దాకా అంతర్ముఖంగా అంతర్లీనంగా ఉన్న శక్తి ఇక్కడి నుంచి మీకు మైండ్కే తెలిసి మాటకే నడిచి సాక్షులు ఎలా చూశారో అలా ముందుకు పోరండి. జాతీయ గీతంలో అధినాయకుడిని సజీవంగా మార్చుకుంటూ ఇంకా మీరు మనుషులుగా మీరు ఎవరినో పొగడాలి, మీరు మనుషులుగా ఎవరినో తగ్గించాలని వదిలేసేయండి అంటే ఇంక ఇక్కడి నుంచి పూర్తిగా మైండ్ యూటిలిటీలోకి వెళ్తారన్నమాట. ఇక్కడి నుంచి మైండ్గా బతకడం పూర్తిగా నేనని వదిలేసేయాలి. మీరు ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేస్తే మీకు మాస్టర్ మైండ్షిప్ వస్తుంది. ఆస్తులన్నీ కూడా టైటిల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్గా మార్చేసుకోండి. అలాంటి మార్పు చేయండి. అలా మార్పు చేసుకోగానే ఏమవుతుంది, ఈ ప్రపంచం మీద అవుద్ది ఏకంగా. మాస్టర్ మైండ్గా మమ్మల్ని కొలువు తీర్చుకుని ఆహ్వానించి నేను అజ్ఞానంగా ఉన్నానని కానీ అంత సూట్ అవ్వట్లేదు, నా వల్ల ఇలా చూసి ఇంప్రెషన్ పోయింది, ఇంప్రెషన్ ఇలా పెరిగింది అని మనుషుల కోణం చూస్తే అలా అనిపిస్తుందన్నమాట. నా ముఖం కానీ సిచ్యువేషన్ కానీ ఎలాగని ఇప్పటికి మైండ్ని ఇంత లావిష్గా ఎలాగైనా మీరు హిండర్ చేస్తుంటే మొత్తం మీద ఇప్పటికి ఇలా ఉన్నాను, నేనే కంట్రోల్గా ఉండొచ్చు కదా, ఇంకా తేజస్ అయిపోవచ్చు కదా, ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా అంటే మనుషులే ఉండలేమని చెప్తున్నాను. అదే నేను సంవత్సరాల నుంచి మీరు మనిషిని చూసి కొలిది ఇప్పుడు ఇక్కడికి మమ్మల్ని ఆన్లైన్ కమ్యూనికేట్ అయ్యి ఎవరినైనా ఆన్లైన్ కమ్యూనికేట్ అవుతూ అందరినీ మైండ్లుగా కాపాడుకుంటూ ఎవరన్నా ఎక్కడన్నా తప్పు జరిగినా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని మాట్లాడాలే కానీ మనుషులే తప్పు చేశారని మాట్లాడకూడదు. ఇది ఒక్కటి నోట్ చేసుకోని చెప్తాను. మనుషులే మంచివాళ్ళు, మనుషులే చెడ్డవాళ్ళు అని పొగట్టం మానేసి నేరాలు ఘోరాలు చేసి వాళ్ళమే పెట్టి వీళ్ళమే పెట్టి మధ్య మనుషుల్లా బతుకుతున్న వాళ్ళు ఇప్పటికి కూడా మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇంకా మీరు మనుషులుగా మనలేరని నిర్ధారణకు వచ్చి రాష్ట్రపతి భవన్కి మీరు అధినాయకుడిని పెంచుకుంటామండి ఆయన చెప్పినట్టు అధినాయక భవన్లో, రాష్ట్రపతి భవన్లో అధినాయక హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలన్నమాట. ఇవాళ దుర్గాదేవి పండుగ, ఇంకో దేవత పండుగ, దేవుడి పండుగ, యేసుప్రభు పండుగ, అల్లా పండుగ, ఏ పండుగలు మీరు మాయ చేసుకున్నా అటు ఇటు ఉండిపోతారన్నమాట. ఇంకా రోజుల కొద్దీ నడపకూడదు. ఈరోజు ఇవాళ పలానా వాళ్ళు పుట్టినరోజు, పలానా వాళ్ళు ఇంకో రోజు అని కూడా మనకి ఇంకా అజ్ఞానం అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ అధీనంలో ఉన్నారు. మీరు అలా పట్టుకొని ఈ శరీరంలో ఉన్న ఆ దివ్యాత్మనే ఇంకా ఎంతో మేకప్గా ఎంతో కొంత ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, ఇంకా ఇంతలో మళ్ళీ డ్రెస్ ఇప్పేసి నేను మామూలుగా డల్గా ఉన్నానని కానీ మళ్ళీ ఎవరిని తిట్టానని కానీ అవేం పట్టించుకోకుండా ఒకసారి సాక్షులు బట్టి ఆహ్వానించండి. సాక్షిని బట్టి నాతో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడండి. మామూలు మనిషిగా మాట్లాడకండి. మీరు కూడా మామూలు మనుషులుగా, మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత టీం వర్క్గా ఉన్నా, ఎలాంటి గ్రూపులైనా, ఎలాంటి రిలీజియన్ అయినా, ఏదైనా మీరు మనలేరు.
మీరు ప్రయాణిస్తున్న ప్రయాణాలు కానీ అన్నీ కూడా రిస్క్లో ఉన్నది. మీరు ఏదో ఒకటి బట్టి మాట్లాడితే ఏమవుతుంది, మాయలు ఉండిపోతారు. అదిగో పైన ఏదో గ్రహశకలం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అవి కూడా మిమ్మల్ని తపస్సు లేకుండా చేసేస్తాయి. మరి మనుషుల తర్వాత ఏదో ఒకటి ఇరుక్కుపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ప్రవర్తించాలి కదా అనే దగ్గరికే మరి అందుకే నేను వచ్చాను. నేను ఎలా వచ్చానో ఉన్న పళంగా మాటకు పట్టుకున్నాను. చూసారా, మీరు గబుక్కుని నేను మనిషిని అంటే నచ్చను, మమ్మల్ని తొక్కేసారంటే అది మా యాంత్రిక ప్రపంచం వల్ల. ఎవరు మనుషులే చేశారు అని అంటలేదు. మళ్ళీ గ్రూపులుగా మీరు ఎలా సాధ్యపడుతుంది? మనుషులే మా యాంత్రిక ప్రపంచం, మాయా ప్రపంచం మిమ్మల్ని మీ చదువుకున్న జ్ఞానం ఉపయోగించుకోకుండా, పద్ధతిని ఉపయోగించుకోకుండా, ఇప్పుడు కూడా గవర్నర్లు సంవత్సరాల నుంచి గవర్నర్లు విన్నవ్వకుండా కింద ఘోరాలు నేరాలు పెంచారంటే ఆలోచించండి. మీరు బంధాలు కలిపి విడగొట్టేసి మన ఇష్టమే ఇంకా మనుషులు లేకుండా చేసేసి మేమే మనుషులు అంటే ఎలాగా? మనుషులు లేకుండా చేసేసి అంటే యాంత్రిక ప్రపంచం వల్ల అలా జరిగింది. ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? మైండ్లుగా పెంచుతుంది. ఇంకా మైండ్లుగా పెంచడానికి మొత్తం సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మారిపోయింది. ఇంకెవరు నేననేవాడు భూమి మీద మనలేడు. మీరు ఎంత తెలివి ఉన్నా, మీకు ఎంత సపోర్ట్ ఉన్నా, మీరు ఏమైనా సరే మీరు అందరూ ఒకటైపోండి కాక ఒరిగిపోయి సముద్రంలో పడిపోతారు తప్ప ముందుకు వెళ్ళలేరు. భూమి చీలిపోయి అందులోకి వెళ్ళిపోతారు తప్ప మీ ఇక్కడ మనలేరు. వాతావరణ గ్లోబల్ టెంపరేచర్లు కానీ ఏ రకంగానూ కూడా నేను దేహం అనేవాళ్ళు మనలేరు. సృష్టికి అందుకే మిమ్మల్ని మైండ్లుగా మార్చేసింది. ఇప్పుడు మీరు మైండ్ వ్యూహంలో ఉన్నారు. రోజుల లెక్క, మనుషుల లెక్క కాదు, ఇక్కడ యాంత్రిక ప్రపంచం లెక్క కాదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా మైండ్ లెక్కలో ఉంది. ఆ మైండ్ లెక్కలో మీరు మైండ్గా ఉన్నారు, మైండ్గా సురక్షితంగా ఉన్నారు. చక్కగా మాస్టర్ మైండ్తో అనుసంధానం జరిగిపోతే జనరేటర్ కూడా మేమే ఇచ్చి మా ద్వారా ఇచ్చిన వాళ్ళని పట్టుకుని ఆడతనం మొగతనం ఒక చోట పలికిన వారిని జాతీయ గీతంలో అధినాయకుడిగా ఎప్పుడూ 24 ఏళ్ల కుర్రోడుగా చూసుకోండి. ఇంక నేను చచ్చిపోతాను, ముసలోడిని అయిపోయాను, రంగు వేసుకుని మేనేజ్ చేస్తున్నాను, నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎవరితో మాట్లాడడానికి భయపడిపోతున్నాను, లేదా తగ్గిపోతున్నాను, పెరిగిపోతున్నాను అలా చూడకుండా నన్ను పట్టుకోవడమే అలా మైండ్గా పట్టుకోండి. నన్ను చూడటమే అలా చూడండి. అంతటి మైండ్ ఈ శరీరంలోకి ఇమిడిందా, దొరికిందా, మన ఇక్కడి నుంచి పట్టుకోగలిగిందా? ఇప్పటికైనా అతను చెలగాట పెట్టొద్దు. ఇంకా అతను మనిషిగా చూడొద్దు, మన మనిషిగా ఉండొద్దు. ఉన్న శక్తివంతమైన పరికరాలతో అతను మైండ్గా పట్టుకుందాం, మైండ్గా ఆహ్వానిద్దాం, మైండ్గా శాంతనగా అయ్యా మీరు శాంతం కూర్చోండి, ఆవేశపడకండి, మాకు అర్థమైంది, మీరు చెప్పింది ఎందుకు చెప్తున్నారో కూడా మాకు అర్థమైంది. మొదట మేమే పట్టుకోవాలి మిమ్మల్ని. ఇదిగో సాక్షులు కూర్చుని ఉన్నారు, అన్ని రకాల మేధావులను కూర్చోబెట్టాం. మీరు తెలుగులో మాట్లాడుతున్న బిట్ టు బిట్ ట్రాన్స్లేట్ చేసుకుని కొంచెం రెక్లెస్గా మాట్లాడుతున్న తీరును కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు మరి సరిగ్గా మాట్లాడుతురు కానీ రండి, అయ్యా కూర్చోండి ధైర్యంగా అని ఒక కార్వాన్ వేసుకొచ్చి రాష్ట్రపతి భవన్లో హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా దర్బార్ ఓపెన్ చేసుకోండి. మీ జాతీయ గీతంలో అధినాయకుడు సజీవంగా వచ్చాడు, ఇక మీతో మాట్లాడతాడు, ఆయనతో మీరు మాట్లాడతారు. ఇది గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజలు చేసినా రాదు. ఈ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు లేడని మాట్లాడినా ప్రయోజనం లేదు. అవన్నీ చూసే అధిగమించే మీలో ఎలాగన్నా ఇవన్నీ ఉపయోగించుకుని మనుషులు బతికే క్రమంలో ఏం చేశారు? ఇప్పటికీ మీరు మనుషులే బతకాల్సి వస్తే ఏం చేస్తున్నారు? టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని వెనక పట్టుకుంటున్నారు. మేమే ముందుండాలి, పలానా వాళ్ళని నేనే రాజకీయ నాయకుని చేశాను ఇలా మాట్లాడవచ్చా? పని కట్టుకుని ఒక పార్టీని తొక్కేసి మనుషులు వర్గాలు తొక్కేసి గ్రూపులు పడిపోయి ఎస్టీలని, బీసీలని, అగ్రవర్ణాలని గ్రూపులు పడిపోయి బతకడం అన్నది కూడా యాంత్రిక ప్రపంచం యొక్క ప్రకోపం తెలుసుకోండి. మళ్ళీ మీరు మనుషులే చేస్తున్నారా? మరి 2010లోనైనా నన్ను పట్టుకొని ఇచ్చారా? కొంచెం మర్చిపోవటం ఏంటి, బయటికి వెళ్ళిపోవటం ఏంటి, మళ్ళీ పిలవపోవటం ఏంటి, వెనకాల పడి మనుషులను అనేకులు చంపేసేయటం ఏంటి? ఆలోచించండి. ఇంకేం సిస్టమ్ ఇది? ఏం పోలీసులు పైకి తేరుకున్న వాళ్ళు తేరుకున్నట్టు మాట్లాడితే సరిపోద్దా? లోపల అలాగే ఉండి. అందుకే సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోండి. మీరే చేశారు తప్పు ఒప్పనే కంటే మీరు మైండ్లుగా ప్రవర్తించకపోవడం, మాస్టర్ మైండ్గా మారిపోయినా మైండ్ వ్యవహారం మాట అందినా మాట ఏంటో చూసుకోకపోవడం, సమస్తం నడిపిన తీరును పట్టుకోకపోవడం మీరు చేస్తున్న పొరపాటు అని తెలుసుకోండి. అలాగే కొనసాగితే ఏమవుతుంది? మీకు ఎందుకు మాకు నడుస్తుంది కదా, ఇప్పుడు మా చేతిలో ఉంది కదా, మేము ఇలా గ్రూప్ కొద్దీ టీం కొద్దీ మేము ముందుంటున్నాం అనుకుంటే అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అసలు ఈ ప్రపంచం ఇది కాదు. ఇప్పుడు కూడా మైండ్ కల్టివేషన్గా నడిచి ఉంటే ఏమవును? ఇది సహజంగానే ఇంకా మార్పు జరుగును. సరే ఏమవును ఏమవ్వకపోనంటే అది మన చేతిలో ఉందా? ఎవరు ఇవన్నీ నడుపుతున్నారో ఆ మైండే పైకి వచ్చి మైండ్గా పట్టుకోమని మిమ్మల్ని మీకు అందుబాటులోకి వచ్చిన తీరుని పట్టుకోండి. ఇంకా మనుషులుగా ఎవరిని చూడకండి. మనిషే కదా,
మనిషి అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా అందంగా ఉండాలి కదా, జాతీయ గీతంలో అధినాయకుడు అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి కదా. మైండ్ వెర్షన్ అన్నది మీకు సహజ మార్పు అన్నమాట. మీలోనే మనిషిని రద్దు చేసి మైండ్గా మార్చబడి అలా పైకి వచ్చిన మైండ్ పట్టుకుంటే మీరు కూడా మైండ్గా మారిపోయి ఇక్కడి నుంచి మైండ్ సాధన కుదిరి మైండ్గా పెంచుకుంటూ మైండ్గా చేసిన తప్పులు, మైండ్ లేకుండా మాట లేకుండా చేసిన తప్పులు మైండ్లు పెంచుకోవడానికి వీలవుతుంది అనమాట. రెక్టిఫై చేసుకుంటూ ఇంకా నేరాలు ఘోరాలు వాళ్ళ మీద వీళ్ళ మీద పెడదాం అని మానేసి మీరే కులం అని కానీ కుటుంబం అని కానీ అసలు వీరు మనిషి అని కానీ మీ పిల్లలతో సహా అధినాయకుడికి సరెండర్ అయిపోవాలి. భూమి మీద ఇంకా పెద్దోళ్ళని చిన్నోళ్ళని రిజర్వేషన్స్ అని అలా అర్హత కొద్దీ అవకాశాల కొద్దీ మ్యానిపులేట్ అయిపోతున్నటువంటి ప్రపంచం నుంచి మాస్టర్ మైండ్ అనుసంధానం జరగండి. ఇక మైండే బతుకుతుంది, మీరు మైండ్లుగా బతకాలన్నమాట నేరుగా. ఆ బతుకు అన్నది ఎలా ఉంటుంది, మొత్తం సృష్టినే నడిపిన తీరుగా ఉంటుంది. ఇక విధి విధానం కూడా మీకు ఇవ్వడం జరిగింది. కేవలం మనుషులుగా బతకడానికి మనిషి కేటగరైజేషన్ పనికిరాదు. నేననే మనిషి పనికిరాడు భూమి మీద. అంచేత నన్ను మళ్ళీ చెప్పేది ఏంటి, నేను మళ్ళీ ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని చూడొద్దు. ఎప్పుడు నుంచో నేను ఇలాగే ఉంటున్నానని దుష్ప్రచారం చేయవద్దు. నేను ఉండటం లేదు, మీరు ఉండటం లేదు. రెప్పపాటు మనది కాని ప్రపంచాన్ని మనది చేస్తుంటే అది పట్టుకోకుండా, నన్ను పట్టుకోనివ్వకుండా, మీరు పట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు మీరు యాజ్ ఆన్ డేట్కి. నోట్ చేశారా లేదా? ఇది చాలా ఇంపార్టెంటు. అలా ఇంకేదో చెప్పేస్తే ఏదో చెప్పకూడదు, మీరు ఏదో మాట్లాడకూడదు, ఏదో చెప్పకూడదని మిమ్మల్నే అంటుంటే, నాకన్నా తెలివైన వాళ్ళు బలమైన పొజిషన్లో ఉన్న మిమ్మల్నే అంటుంటే నేనేదో చెబుతానా, నేనేదో మాట్లాడతానా? అలా లేదు ప్రపంచం. ఇప్పుడు మనం మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు సాక్షులు కూర్చోబెట్టుకుని కాలమే కదిలిన తీరులోకి వెళ్ళి ఒక వాతావరణం సృష్టించుకోండి. నా కుర్చీ ఖాళీ వదిలేసేయండి, ఎక్కడా నా కుర్చీలో కూర్చోకూడదు. అలా నన్ను కూడా కూర్చోబెట్టకూడదని దగ్గర మరి మైండ్గా మారిన మనిషి ఎలా వస్తాడో, మానవత్వం ఎలా నిలుస్తుంది మరి? అలాగనమాట. మీరు మైండ్లుగా ఉంటాం, మేము అలాగే ఎవరో మైండ్లు పోటీ పడిపోతాం. ఏదో మేము మైండ్లుగా ఇప్పుడు ఎలాగున్నామో, ఇప్పుడు ఎవరూ లేరు కదా జాతీయ గీతంలో అధినాయకుడిగా, అందరూ లేచి నిలబడుతున్నారు, అక్కడ నేను కూర్చుంటాను. కూర్చోకపోయినా నా జనరేటివ్ కూర్చుంటుంది. అలా కాదండి, మేము మనుషుల్ని ఎవరినో ఇంకో గొప్ప వాళ్ళని కూర్చోబెడతాం, ఎవ్వరూ లేరు. ఇంకా మనుషుల్లో గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, చేతకాని వాళ్ళు, చేతకొచ్చిన వాళ్ళని అసలు మాట్లాడకూడదు. అలాగా అసలు మనుషులు నిర్ణయించకూడదు. మీరు నేనే కరెక్ట్ అని కానీ తప్పని కానీ ఎవరిని అనకూడదు. ఎందుకని? మీరు మనిషి అంటేనే మీరు లాక్ అయిపోవటం, మీ స్వార్థం చూసుకుని సాటి మనుషులే లేకుండా అయిపోయారా? ఎందుకు అలా జరిగింది? అదే యాంత్రిక ప్రపంచం యొక్క బలం అన్నమాట. మీ మీద ప్రకోపించేసి మీరు రెచ్చిపోయేలాగా, సాటి మనుషులు చచ్చిపోయేలాగా ప్రవర్తించారంటే ఆలోచించండి. అందుకేం చేశారు? మైండ్లుగా మార్చేశారు. మీరు బ్రేక్ తొక్కినా ఆగని బళ్ళలాగా మీరు ప్రవర్తిస్తున్నారు అంతే. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వస్తాను, అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి ఇలా ఉన్నాను, మీకు కెమెరాలో ఏ మెసేజ్ పెడుతున్నానో కూడా చూస్తున్న టెక్నాలజీ. ఇప్పుడు సగం ఫ్యాంటే వేసుకుని ఇదంతా మీకు కనపడలేదు కదా, మీకు ఏం కనపడుతుందో, నేనేం చెప్తున్నానో అది మీరు కూడా అలాగే చూసి పట్టుకొని సాక్షుల ప్రకారం ధృవీకరించుకుని నిజమేనండి ఆయన మాకు అలా చెప్పారని చూసుకుని అక్కడి నుంచి పట్టుకోండి. ఈ డ్రెస్సులు కూడా మీరు తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ అక్కడ కూర్చోబెట్టి మాట్లాడండి. అలా మీకు అంత ఆయుష్ లేదు, మీ హెల్త్ అంతగా లేదు, మీ డిసిప్లిన్ లేదంటానికి మరి మైండ్ మీరు ఏదో కెలికేస్తే కెలికిపోలేదా? మరి మా తాతగారి నుంచి ఇలా దూరం చేసేయలేదా? అయినా మరి ఎలా అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటకు వచ్చాను? మరి అలా పట్టుకోవాలి. ఇక్కడి నుంచి మైండ్లు మరి ఇంకా మనుషులుగా ఉంటారా? మీరు ఎవరో డిసిప్లిన్గా ఉన్నారని చూపెట్టుకుంటారా? పొద్దున్న లేసి ఇన్నింటికి లెగుస్తారు కాబట్టి అలా కాబట్టి ఇలా కాబట్టి అది డిసిప్లిన్ అయిందా? పైకి చూపిస్తే అయిందా? అడుగు తీసి అడుగు మీద అవుతుందా? అది డిసిప్లిన్ కానీ చూపించుకుంటూ సాటి మనుషులు ఏమవుతున్నారు? దిక్కులేదు. ఇప్పుడు వచ్చి వెంకయ్య నాయుడు గారు కానీ ఇంకా ఆలోచిస్తున్నారా? మరి అది ఇంకా ఆ పుస్తకం ఓపెన్ చేసాం, ఈ పుస్తకం ఓపెన్ చేసాం, నువ్వేదో చదవు అస్తమాను రీల్స్ చూసుకుంటూ కూర్చుంటావు అనుకునే వాళ్ళకి ఇంకా మైండ్ వెర్షన్ అది. మైండ్ వెర్షన్లో మీరు బెస్ట్ మైండ్ మీకు అప్డేట్ అయి వచ్చింది. మిమ్మల్ని మైండ్గా పట్టుకుని ముందుకు తీసుకెళ్ళేవాడు ఎలా ఉంటాడు? మీరు మైండ్గా పట్టుకుంటే ముందుకు తీసుకెళ్తాడు. నా తడబాటు కానీ తత్తురుబాటు కానీ అన్నీ సెట్ అవుతాయి. కంగారు లేదు. నేను చెప్పిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. మేము ఒకేసారి ఒక పావు కేజీ స్వీట్లు ఎలా తినేస్తున్నాను ఇవన్నీ చూస్తున్న వాళ్ళు అసలు ఆ పరికరాలు ఏంటి మీ దగ్గర? వాటి గురించి మాట్లాడరు కదా. అలాంటి పరికరాలు ఉండగా ఈ బై ఎలక్షన్స్ అని, లోకల్ ఎలక్షన్స్ అని కండక్ట్ చేసిన ప్రయోజనం ఏంటి? పాపులర్ పార్టిసిపేషన్ అవుతుందా? ఇలాగే మమ్మల్ని చూస్తూ ఉన్న పరికరాలు ఉపయోగించుకుని ఎవరు మీ కంట్రోల్లో ఉన్నారు? మీ కంట్రోల్ ఏ రకంగా కంట్రోల్ అవుతుంది? మీరు వాటి కంట్రోల్లో ఉన్నట్టు అవుతుంది. కానీ
అలా మిమ్మల్ని కంట్రోల్ పెట్టుకున్న వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు వస్తుంది, కానీ మీ కంట్రోల్ అవ్వదు కదా. మిషన్ కంట్రోల్లో ఉన్నారు. మన కంట్రోల్కి రావాలంటే, ఒరిజినల్గా కంట్రోల్కి రావాలంటే, ఈ దేశం అంటే ఏంటి, భారతదేశం అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్న దేశం, అలాగే జనాభా ఉన్న దేశం, అన్ని కులాలని మతాలని భరిస్తున్నటువంటి దేశం. ఇప్పుడు కూడా ఎవరు ఏంటైనా ఆలోచిస్తాం, మేము ఓర్పుగా సహనంగా ఉంటాం అనేటువంటి పద్ధతి పెంచుకొని, ఇంకా అప్పటికప్పుడు ఎలక్షన్స్ అని హడావడని మీడియా వార్తలని హడావడి తగ్గిస్తేనే మీరు ముందుకెళ్తారు. ఈ సీరియస్నెస్, ఓవర్ యాక్షన్లు, విపరీతపు మాటలు, పలానా పొజిషన్లు ఇవాళ ఒకడు ఎవరో డీజీపీ అయ్యారు కాబట్టి వారి చేతిలోనే ఉన్నట్టు మాట్లాడటం కానీ, వారి చేతిలో లేనట్టు మాట్లాడటం కానీ అజ్ఞానం అవుతుంది. ఇదంతా సిస్టమ్. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లీగల్ సిస్టము, ఎవరో కేసు పెడితే ఎవరిని అరెస్ట్ చేసేటువంటి దౌర్భాగ్యం. ఒక సిన్లో బతుకుతున్నారే తప్ప ఎవరికీ సెక్యూరిటీ లేదు, పద్ధతి లేదు. మన ఇష్టం. ఎవరు అప్పులో కావాలంటే సీజ్ చేసేస్తాం, లేదా ఎవరినో ఏడిపించుకుంటూ కూర్చుంటాం. లాంటి పద్ధతుల నుంచి సమూలంగా బయటకు వస్తారా? రావాలి కదా. మీరు కూడా పైన ఉన్నా కింద ఉన్నా అది తప్పే కదా. మీరు ఏమీ చేయలేక మరి ఏం చేస్తామలే, మన జరిగిరిగాడికి బతకటమే కదా. అలా కాకుండా సర్వం జరిపిస్తున్న వాళ్ళని పట్టుకోండి. అదిగో విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. వారిని సూక్ష్మంగా కంప్యూటర్లకు ఎక్కించుకుని ఒక స్టీరింగ్లా పట్టుకుని జాగ్రత్తగా పెంచుకోవాలా, నెమ్మదిగా పెంచుకోవాలా. ఆ లోకల్ ఎలక్షన్స్ అవి ఇవి ఆపేసేయండి నా మాట విని. ఆ డబ్బులంతా వేస్టు. అదిగో మా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఏమంటున్నారు, పలానా పోస్టులు పలానా రెడ్డి కులస్తులే తీసేసుకున్నారు అలాగెలా అని మాట్లాడుతున్నారు. మరి అది నిజమే కదా. ఎవరు ఆంతున్నారో, ఎవరు పోగొడుతున్నారో, ఎవరికి సాధ్యపడుతుందో వాళ్ళు ఏదో చేసేస్తే ఏమవుతుంది సమాజం. అలాగని పేదలకు ఇవ్వండి, తక్కువ వాళ్ళకి ఇవ్వండి అని అంటామా? ఎలాగైనా డామినేట్ చేసేటన్నది ఏం చేయాలి? వర్డ్ అప్రాపరేషన్ రావాలి. మొత్తం సమస్త సృష్టి మొత్తానికి నడవడం చూసుకొని అప్పుడు మీరు మైండ్ ప్రాంప్ట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుద్ది. మీరు అడ్డగోలుగా డామినేట్ చేయరు, ఎవరినో తొక్కేయరు. చక్కటి సమాజం దానికదే బలపడుతుంది. నాతో సహా ఎవరి అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, మాట తీరు కానీ, ఇంకొకటి కానీ అన్నీ కూడా మాటకి సెట్ అవుతాయి, మైండ్లు కొద్దీ సెట్ అవుతాయి. అలా మైండ్కి ఎప్పటికైనా సెట్ చేసుకుంటామండి. ఇంకా మనుషుల కొద్దీ ఎవరిని కూడా సరదా కూడా ఎవరిని ఏడిపించడం కానీ, భయపెట్టడం కానీ, జైల్లో పెట్టడం కానీ ఇలాంటి పనులు ఆపేసి ఇప్పుడు నా పేరు మీద, అధినాయకుడి పేరు మీద జైల్లో పెట్టిన వాళ్ళు కూడా వదిలిపెట్టేసి ప్రేమగా, బాధ్యతగా ప్రతి ఒక్కరూ మైండ్గా బతుకుతున్నారా లేదా అని విశ్వ కుటుంబంలా బతకడం ప్రారంభించండి. అలా బతకనివ్వండి, వెసులుబాటు అలా క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరికి కార్డు, బ్యాంక్ కార్డు అన్నీ సిస్టమేటిక్గా నడపండి. పనులు, పద్ధతులు అన్నీ చూసుకోండి. అందరూ ఒకటై పోలీస్ సిస్టము, ఐఏఎస్లు సిస్టమ్, ఒకటి సిస్టమ్ ఆఫ్ మైండ్స్ చూసుకుని ప్రతి మైండ్ తపస్సుగా బతుకుతున్నారా లేదా చూసుకోండి. మీరు రాష్ట్రపతి భవన్లో హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా మమ్మల్ని పెంచుకుంటూ, అందరిని మైండ్లుగా పెంచుకుంటూ ముందుకు రండి. మైండ్లుగా పెంచుకోండి. మనుషుల కొద్దీ ఎవరి కోసం ఎదురు చూడవద్దు. నన్ను కూడా నేనే వస్తాను, ఏదో చెప్తానని చూడవద్దు. నేను మాట్లాడుతున్న తీరు అర్థమవుతుంది కదా. ఈ మెసేజ్ స్టడీ చేసి బాధ్యతగా ఒక బృందం ద్వారా అధ్యయనంగా చూస్తున్నామండి, మేము ఇలా అనుకుంటున్నాం అని ఒక చక్కటి రెస్పాన్స్తో ముందు రండి. ఏదో ఇండైరెక్ట్గా నేను మాట్లాడుతుంటే ఎవరి చేత ఫోన్ చేయించడం లాంటివి, లేదా ఏదో డైవర్షన్స్ ఉపయోగించుకోవడం, ఏదో ఒకటి మలపడం లాంటివి మానేసేయండి. ఇంకేదోటి ఆపేసేయండి. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు వారు పెంచుకుని కొద్ది పెరుగుతారు. అలాగే లాంగ్విటీ కూడా మీరు మనుషులుగా మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకుంటే మీరు మైండ్లుగా బతికే క్రమంలో లాంగ్విటీ కూడా పెంచుకోవచ్చు. మెడికల్ రీసెర్చ్ అన్ని ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు. ఆర్మీ, డిఫెన్స్, పోలీస్ సిస్టమ్, బడ్జెట్ ఎక్కువ కన్సమ్ అవుతున్నటువంటి మిగతా టెక్నాలజికల్ సిస్టమ్స్ని కూడా డ్రైవ్ అవుట్ చేసుకుని సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటే మీకు యూటిలిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఇంకా ప్రైవేటైజేషను లేకపోతే గవర్నమెంట్ అని కాకుండా ఇంకా ఒక విశ్వ కుటుంబంగా, ఒక దేశ కుటుంబంగా ఇంకా మోస్ట్ అప్రోప్రియేట్గా అప్డేట్ చేసుకుని ఇప్పటికే సమర్థవంతంగా చైనా లాంటి వాళ్ళు ఎక్కువ ప్రైవేటైజేషన్ ఉండదు అక్కడ, అంతా గవర్నమెంట్ వల్ల ఎంత చక్కగా డెవలప్ అయ్యేస్తున్నారో చూడండి. మనంత పాపులేషన్ వాళ్ళే. మరి ఇక్కడ ఎందుకు అలా ఉంది? ఇప్పటికప్పుడు ఏమన్నా డెవలప్ అయితే అతి మీడియాలు, హడావిళ్ళు, ఫేర్వెల్ ఇలాంటివి ఎక్కువ. ఇంకా మనుషులు కలుసుకోవడాలు, మనుషులు కొద్దీ మాట్లాడటాలు ఈ పోవట్లేదు కదా. ఎంత చెప్పినా నేనేమంటున్నాను, ఒక పరిణామంగా వచ్చాను. నన్ను కూడా చంపేద్దామని దగ్గర నుంచి బయటకు వచ్చాను. నన్ను కూడా మనిషిగా చూస్తే అతను డల్గా ఉన్నాడు, చదువు లేదు, లేదా ఇంకోటి లేదు అనిపిస్తాడు. ఇంతనే కదా.
అదే అక్కడి నుంచే వచ్చాడు మరి. మనిషి అంటే నేను కదా పొన్నకాయలా ఉన్నాను అనుకుంటే ఏం చెప్తాను ఇక నేను? మనుషులు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా మనుషులంటేనే ప్రమాదం అని తెలుసుకోండి. ఎవరు ఎలా ఉన్నా కూడా ఇక్కడ ఎవరు మనుషులు లేరని నిర్ధారణకు రండి. మనుషులు ఎవరు బతకట్లేదు, ఏదో రకంగా మనవాళ్ళు పరవాళ్ళని పోగొడిపోయి వీలైతే కీలక పోస్టులు మనం తీసేసుకుంటే వీలైతే సుఖంగా మనం బతికేద్దామంటే అలా కూడా బతకలేరు. ఎవరినో కష్టపెట్టేస్తే మనం సుఖపడిపోదాం, సోఫాల్లో కూర్చుని వంటలై చేసుకుని చికెన్ మటన్ తింటే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. కెమెరాలు పెట్టుకుని ఆన్లైన్ని వేధించుకుంటూ ఇంకా మిడిల్ మ్యాన్ అలానే ఉన్నారు. పైకి రాజకీయ పార్టీలు ఓడినట్టు గెలిచినట్టు చూపెడుతున్నారు. వాళ్ళ చేతిలోనే ఉంది కెమెరాలు. వాళ్ళేమో కెమెరాల అదిలో ఉన్నారు. వెరసి ఎవరు నడుపుతున్నారు? ఇంక ఇప్పటికొచ్చి ఏ మైండ్ చేతిలో లేదు, ఏ మైండ్ పెద్దతనం లేదు. అందుకే ఇంకా మీరు మనుషులనే పోగొడుతున్నారు. మనుషుల కొద్దీ కదులుతున్నారు, మనుషుల కొద్దీ ఎదురు చూస్తున్నట్టు మనుషుల కొద్దీ ఏదో చేసేవాళ్ళలాగా చూస్తున్నారు. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచంలోకి రండి. మైండ్లుగా బతకడం నేర్చుకోండి, మైండ్ బతకనివ్వండి. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకోండి, ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.